ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఈరోజు క్లాస్లో మనం న్యాస తెలుసుకోబోతున్నామండి. ముందుగా చెప్పుకున్నట్టు న్యాస అనేది విధి విధానాలతో మనం పూజ చేసుకుంటున్న సమయంలో ఉపయోగించే ఒక పద్ధతి. అది మనం ధ్యానం చేసుకునేటప్పుడు కావచ్చు, పూజార్చనలు చేసుకునే సమయంలో కావచ్చు. న్యాస చేసుకొని మనం ఒక స్థిరాసనం వేసుకొని కూర్చున్న తర్వాత మిగిలిన సాధన లేదా పారాయణ మొదలు పెట్టుకొని అది పూర్తి చేసిన తర్వాత న్యాస విముక్తి చేసుకొని బయటకు వస్తాం అన్నమాట. ఇది న్యాస ప్రక్రియ ఎందుకు అంటే, ఒకటి మనము మన దేహమే దేవాలయం అని నమ్ముతాం కదా. సో ప్రతి అంగము కూడా ఒక్కొక్క దేవతను సూచిస్తుంది, సూచికగా ఉంటుంది. కాబట్టి ఆ దేవతలందరినీ ఆవాహన చేస్తూ మనం మొదలుపెట్టే కార్యక్రమానికి ముందు దేవతలందరినీ ఆవాహన చేసుకుంటూ ఒక్కొక్క శరీర అవయవం ద్వారా, అలాగే కరన్యాస అంటే మన చేతి వేళ్లలో అన్నమాట, అలా చేతుల ద్వారా శరీర అవయవాల ద్వారా ఒక్కొక్క దేవతను ఆవాహన చేసుకోవడం, అలాగే వాళ్ళని ఆవాహన చేసుకుంటూ మనము కూడా ఒక స్థిరాసనంలో కూర్చోవడం, మన ఏకాగ్రతను మన దృష్టిని ఒక దగ్గరే కేంద్రీకరించడం కోసం, మనం అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అటు వేరే ఇతర పరాలోచనలోకి వెళ్లకుండా, మనం ఏ ధ్యానం కోసమో లేకపోతే ఏ పూజ కోసమో కూర్చున్నామో దాని మీదే మన దృష్టి సారించడానికి కూడా ఒక ప్రక్రియ అన్నమాట ఇది. ముందు క్లాసెస్లో విన్న వాళ్ళకి అలవాటే, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ముందు మనం నిన్న చెప్పుకున్నాం, అస్య శ్రీ విష్ణు లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మంత్రస్య పూర్వపీఠిక. ముందు అదంతా చదువుకున్న తరువాత న్యాస చేసుకోవాలి. న్యాస చేసుకునేటప్పుడు, ఇప్పుడు నేను సుఖాసనంలో లేను, బట్ మనం పూజ కానీ ధ్యానం కానీ కూర్చునేటప్పుడు ఏకాగ్రత కుదరడం కోసం ఒక సుఖాసనం ఏర్పరచుకుంటాం. కాబట్టి అలా ఒక సుఖాసనంలో కూర్చున్న తరువాత ముందుగా కరన్యాస అంటే చేతులతో చేసేదన్నమాట. ఇది మన చేతి 5 వేళ్లను ఉపయోగించి ముందు చేస్తాము. ప్రతి ఒక్కొక్క వేలు ద్వారా కూడా ఒక్కొక్క మంత్రాన్ని పఠిస్తూ, ఒక్కొక్క వేలు ద్వారా ముద్రని చూపిస్తూ మనం ఇక్కడ ఉండే ప్రతి వేలులోనూ ఉండే దేవతామూర్తులని ఆవాహన చేసుకుంటాం. సో మొదట కరన్యాస. మొదట ఓం ఐం అంగుష్టాభ్యాం నమః. అంగుష్టం అంటే బొటన వేలండి. సో అంగుష్టంని చెప్పేటప్పుడు చూపుడు వేలుతో బొటన వేలు కింద గణుపు నుంచి పైకి ఇలా జరుపుతూ మంత్రం చెప్పాలి. 2 చేతులకి అన్నమాట. ఇలా ఫస్ట్ ఇలా చూపుడు వేలుని బొటన వేలు దగ్గరగా పెట్టాలి. ఓం ఐం అంగుష్టాభ్యాం నమః. ఇలా ఉంటాయండి మన చేతులు. ఓం ఐం అంగుష్టాభ్యాం నమః. ఒక్క చూపుడు వేలుతోనే బొటన వేలుని ఓం ఐం అంగుష్టాభ్యాం నమః ఇలా స్పృశిస్తూ చెప్తాము. తర్వాత ఓం క్లీం తర్జనీభ్యాం నమః. తర్జని అంటే చూపుడు వేలు. ఇప్పుడు ఇక మనకి బొటన వేలుకు మాత్రమే చూపుడు వేలుతో కింద నుంచి పైకి చేస్తూ ఉంటాము. మిగిలిన అన్ని వేళ్ళకి కూడా బొటన వేలు సహాయంతో, అంటే అంగుష్టి సహాయంతో మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు చూపుడు వేలు అనుకోండి, కింద నుంచి పైకి ఇలా స్పృశిస్తాం. అలా మధ్య వేలు, అలా ఉంగరం వేలు, తర్వాత చిటికెన వేలు, అన్నీ కూడా ఇలా ఉండాలండి. ఈ యాంగిల్లో చేతులు ఉంచాలి. మీకు కనిపించడం కోసం నేను ఇలా పెడుతున్నాను. ఇలా ఉంచి చేయాలి. తర్వాత ఓం క్లీం తర్జనీభ్యాం నమః ఇలా ఉంచి ఓం క్లీం తర్జనీభ్యాం నమః. తర్వాత ఓం సౌః మధ్యమాభ్యాం నమః. ఓం సౌః మధ్యమాభ్యాం నమః. ఓం సౌః మధ్యమాభ్యాం నమః. తర్వాత ఓం సౌః అనామికాభ్యాం నమః. అనామిక అంటే ఉంగరం వేలు. ఓం సౌః అనామికాభ్యాం నమః. ఓం సౌః అనామికాభ్యాం నమః. తర్వాత ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః. కనిష్ఠిక అంటే అన్నిటికంటే చిన్నది, చిటికెన వేలు అన్నమాట. ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఓం
క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఇలా ఫస్ట్ 5 వేళ్లని స్పృశిస్తూ ఒక్కొక్క మంత్రం చదివిన తరువాత ఓం ఐం కరతల కర పృష్ఠాభ్యాం నమః. కరతల కర పృష్ఠభాగం అంటే పై భాగం, తల అంటే ఈ భాగం అన్నమాట. అన్నిటినీ స్పృశిస్తూ ఓం ఐం కరతల కర పృష్ఠాభ్యాం నమః. కరతల కర పృష్ఠాభ్యాం నమః. మళ్ళొకసారి కరన్యాసం అంతా చూపిస్తాను. ఓం ఐం అంగుష్టాభ్యాం నమః. ఓం ఐం తర్జనీభ్యాం నమః. ఓం క్లీం తర్జనీభ్యాం నమః. ఓం సౌః మధ్యమాభ్యాం నమః. ఓం సౌః అనామికాభ్యాం నమః. ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఓం ఐం కరతల కర పృష్ఠాభ్యాం నమః. ఓం ఐం కరతల కర పృష్ఠాభ్యాం నమః. ఈ విధంగా కరన్యాస చేస్తాం. కరన్యాస అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనం మన చేతులను, చేతి వేళ్లను శుద్ధి చేసుకున్నాము అని అనుకోవచ్చు. లేదా ఈ స్థానాల్లో ఉన్నటువంటి దేవతలను ఆవాహన చేసుకున్నాము. పరిశుద్ధమైన దేహము, పరిశుద్ధమైన మనస్సు రెండూ కూడా మనం చేసే సాధనకు ముఖ్యం కాబట్టి ఈ విధమైన ప్రక్రియలన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. తర్వాత అంగన్యాస. అంగము అంటే మన శరీర అంగములు అన్నమాట. సో అంగన్యాస ఇందులో ముందుగా వచ్చేది ఓం ఐం హృదయాయ నమః. హృదయాయ అన్నాం కాబట్టి హృదయం మీద చేతులు ఉంచుకొని ఓం ఐం హృదయాయ నమః ఇలా పెట్టుకొని ఓం ఐం హృదయాయ నమః చెప్పాలి. తర్వాత ఓం క్లీం శిరసే స్వాహ. ఓం క్లీం శిరసే కాబట్టి తల మీద చేపట్టాలి. ఓం క్లీం శిరసే స్వాహ. ఓం క్లీం శిరసే స్వాహ. ఓం సౌః శిఖాయై వషట్. ఓం సౌః శిఖ అన్నప్పుడు మన వెనక భాగం అంటే చాలా మంది మన శిఖ అంటే జుట్టు పట్టుకోవచ్చు అని చెప్తారు. జస్ట్ వెంట్రుకల మీద అలా చేతులు పెట్టమని. న్యాస క్రియ అనేది వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో చేపడం జరుగుతుందండి. సో శిఖ అంటే మనం ఇక్కడ పరిగణించాల్సింది ఏమిటి అంటే మనకి తల వెనక భాగంలో ఎక్కడ నుంచి అయితే వెంట్రుక మొదలవుతుందో ఆ భాగం అండి. అంటే మనకి సుడి అంటాం కదా తెలుగులో, ఆ భాగం దగ్గర చేయి పెట్టి ఓం సౌః శిఖాయై వషట్ అది ముఖ్యం అన్నమాట. అంటే ఉత్త వెంట్రుకలు పట్టుకోవడం అని కాదు, శిఖ భాగంలో మన చేతులు స్పృశించాలి. ఓం సౌః శిఖాయై వషట్. శిఖ అన్నప్పుడు శిఖ భాగంలో చేయి పెడతాం. తర్వాత ఓం సౌః కవచాయహుం. కవచములు అంటే మన బాహువులే మనకి కవచములు కాబట్టి ఓం సౌః కవచాయహుం. ఓం సౌః కవచాయహుం ఇలా భుజముల దగ్గర నుంచి స్పృశించుకుంటూ ఓం సౌః కవచాయహుం. తర్వాత ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్. నేత్రత్రయములు మనకున్నది 2 కళ్ళే కదా, మూడవది మనోనేత్రం కాబట్టి ఈ 3 వేళ్లని ఇలా పెట్టుకొని ఓం క్లీం కళ్ళ మీద 2 మధ్య వేలు మన నుదురు భాగంలో ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ ఇలా ఉంటుంది. ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ ఇలా అయిపోయిన తర్వాత ఓం ఐం అస్త్రాయ ఫట్. అస్త్రాయ ఫట్ అన్నప్పుడు కొంతమంది ఇలా అరచేతిలో ఎడమ అరచేతిలో కుడి అరచేతిని చరచడం కొంతమంది చెప్తారు. 2 వేళ్లని చూపుడు వేలు మధ్య వేలు 2 వేలుతో ఓం ఐం అస్త్రాయ ఫట్. ఓం ఐం అస్త్రాయ ఫట్ ఇలా చేయడం కూడా ఒక విధానం ఉంటుంది. తరువాత ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధ. ఇలా మన శరీర అంగాలన్నిటితో కూడా చేసిన ముద్రలు చేసిన తరువాత మనకి 4 దిక్కులని సూచిస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి గడియారం తిరిగే డైరెక్షన్ ఉంటుంది. నాది మీకు ఆపోజిట్ లో కనిపిస్తుంది కాబట్టి ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధ. ఇది కూడా 4 దిక్కులను సూచిస్తూ ఇక్కడ 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 4 చోట్ల మనం ఇలా చిటిక వేస్తూ చెప్పేది ఒకటి చెప్తారు. అష్టదిక్కులని చూపిస్తూ 8 భాగాల్లో కూడా మనం చిటికలు వేస్తూ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలి అనేది ఇంకొకటి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చూపిస్తారు.
దాని వెనకాల ఉన్న కారణం అయితే ఇది, మనం అష్టదిక్కులని లేదంటే నలుదిక్కులని సూచించడం. ఎందుకంటే దిక్పాలకులు దిగ్దేవతలు కూడా మనకు ఉంటారు కాబట్టి వారిని కూడా మనం ఆవాహన చేసుకోవడం. ఒక్కసారి ఎప్పుడైతే మనం ఈ భూర్భువస్సువరోమితి ఇది దిగ్బంధం కాబట్టి ఇలా లంక వేసినట్టుగా ఉంచాలన్నమాట. భూర్భువస్సువరోమితి ఇది దిగ్బంధ ఇలా పెడతామన్నమాట. ఒక్కసారి ఇలా వేసాము అంటే మనం ఒక స్థిరాసనంలోకి అమరినట్టే కూర్చున్నట్టే. ఇక్కడి నుంచి మనం కదలడానికి లేదనమాట. అందుకే మనం పూజలు ప్రార్థనలు ఏవి చేసుకుంటున్నా కూడా కదలకుండా కూర్చోండి, శ్రద్ధగా వినండి, అక్కడ వేరే ఆలోచన చేయొద్దు, వేరే ఏం మాట్లాడద్దు. ఇవన్నీ మన ఆచారాలు అలవాట్లుగా ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే వీటి కోసమే. వాటిని ఇంకాస్త పటిష్టం చేయడం కోసం న్యాస కూడా చేస్తాం అన్నమాట. ఒకసారి ఇలా చేసిన తర్వాత ఇది మనం ఇంకా జరిగే వరకు కూడా కదలకుండా అక్కడే ఉండాలి అని అర్థం. ఎందుకంటే దేవతలందరినీ ఆవాహన చేసి ఆశీర్వుల్ని చేసిన తర్వాత మనం అటు ఇటు మన మనసుని చలింపజేయకూడదు కదా. కాబట్టి మనం ఇలా దిగ్బంధనం చేస్తామన్నమాట. సో హృదయాయ నమః, ఓం ఐం హృదయాయ నమః, ఓం క్లీం శిరసే స్వాహ, ఓం సౌః శిఖాయై వషట్, ఓం సౌః కవచాయ హుం, ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఓం ఐం అస్త్రాయ ఫట్, భూర్భువస్సవరోమితి ఇది దిగ్బంధ. ఇది దిగ్బంధనం చేసుకున్నప్పుడు ఇది మొదట్లో చేసేది. ఆఖరిన అంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం దిగ్బంధనం చేసుకున్నాం కాబట్టి దిగ్విమోచనం చేయాలి. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా కరన్యాసం చేయనవసరం లేదు, అంగన్యాస ఒక్కటే చేస్తాం. అంటే ఓం ఐం హృదయాయ నమః మనం చేయాలనుకున్న పూజ, సపోజ్ పూజ మనకు అలవాటైన పద్ధతి కాబట్టి పూజనే ఉదాహరణగా తీసుకున్నాను. పూజ, అర్చన, నైవేద్యం, మంత్రపుష్పం అన్నీ అయిపోయినాయి అని అనుకున్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ దిగ్విమోచనం చేసి బయటికి రావాలి కాబట్టి అక్కడ మళ్ళీ అంగన్యాస చదివి ఇవే మంత్రాలని సేమ్ ఇలానే ఓం ఐం హృదయాయ నమః, ఓం క్లీం శిరసే స్వాహ ఈ 5 మంత్రాలని ఇలానే చదువుతాం. లాస్ట్ వచ్చేటప్పటికి మాత్రం మనం ముందు మొదలు పెట్టినప్పుడు భూర్భువస్సువరోమితి దిగ్బంధ, భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధ దిగ్బంధించాలి కాబట్టి దిగ్బంధనం చేసాం. ఇప్పుడు దిగ్విమోచనం చేయాలి కాబట్టి దిగ్విమోహక. మనం ఇందాక క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాం కదా, అంటే గడియారం ములు తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాను దిగ్బంధకి. దిగ్విమోచనం చేయడానికి దిగ్విమోక అంటే భూర్భువస్సువరోమితి దిగ్విమోఖ అని చదవాలి. అప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది అనమాట. ఇలా చదువు, ఇలా తిప్పాలి, ఇలా రివర్స్ లో. ఇందాక దిగ్బంధనానికి ఇలా వచ్చింది, దిగ్విమోచనానికి ఇలా వస్తుంది. అదొక్కటి మాత్రమే మారుతుందండి. మిగిలిన మంత్రాలన్నిటికీ ముద్రలన్నీ హృదయాయ నమః అన్నప్పుడు కావచ్చు, శిరసే స్వాహ ఈ మంత్రాలన్నీ కూడా సేమ్ లానే ఉంటాయి, ముందులాగే ఉంటాయి, అందులో ఏ మార్పు ఉండదు. ఒక్క ఆఖరి మంత్రం భూర్భువస్సువరోమితి దిగ్విమోఖ అన్నప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారానికి వ్యతిరేక దిశలో తిప్పుతూ దిగ్విమోఖ అన్న మంత్రం చెప్పాలన్నమాట. అక్కడ మనకి దీని నుంచి విమోచనం జరిగినట్టు. ఇక అప్పుడు మనం మామూలు మన యథాలాపం మన కార్యకలాపాలన్నీ దైనందిన కార్యకలాపాలన్నీ చేసుకోవచ్చు అన్నమాట, ఏ ఇబ్బంది లేకుండా. ఇది న్యాస చేసుకునే విధానం. ఇందులో ఎక్కువ కష్టమైనదే ఉండదు. ఈ వీడియో కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ మీకు ఆసక్తి ఉండి ఇది చేస్తూనే అలవాటు చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు వీడియోని మాటిమాటికి చూసుకుంటూ దాని ద్వారా అర్థం చేసుకోండి. ఇందులో నాకు తెలిసి ఎక్కువ డౌట్లు ఉండే అవకాశం కూడా ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఇది మనం న్యాస చేసుకునే విధానం, కరన్యాస అంగన్యాస చేసుకునే విధానం. ఓకే, ఇక ఇవాళ